వెల్కమ్ టు టీ10. నేను రేవతి. బీఫ్ ను తీసుకెళ్లాడన్న అనుమానంతో గత నెల 28న మూకా చేతిలో దాడికి గురైన 72 ఏళ్ల హాజీ అస్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్ అప్పటి ఘటన గురించి వివరించాడు. నిందితులు తనపై దాడికి దిగారని, కడుపులో పిడిగుద్దులు గుద్దారని చెప్పాడు. తాను ఎంత చెప్తున్నా వినకుండా తనను దూషించారని, తన ఇంట్లోని మహిళలపై లైంగిక దాడి చేస్తామని కూడా వారు బెదిరించారని సయ్యద్ హుస్సేన్ తెలిపాడు. తానే రైలులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియో బాధితుడి నుంచి అందిన వివరాల ప్రకారం తమ శ్రావణ మాసం కొనసాగుతున్నదని, ఆ సమయంలో బీఫ్ తీసుకెళ్తున్నానని బాధితుడిని నిందిత యువకులు దూషిస్తూ దాడికి దిగారు. బజరంగ్ దళ్ ను పిలిపించి చంపేశామని కూడా బెదిరించారు. వృద్ధుడనే కనికరం కూడా చూపకుండా, ఆయన చెప్పేది కూడా వినకుండా సదరు యువకులు రైలులో నానా హంగామా సృష్టించారు. మాంసాన్ని ఎవరి కోసం తీసుకెళ్తున్నామని అడుగుతూ బూతులు వెళ్లగక్కారు. బాధితుడి ఇంటిలోని మహిళలపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారు. సదరు మూక నుంచి 4 యువకులు బాధితుడిని కడుపులో గుద్దారు. తాను తీసుకెళ్లేది బీఫ్ కాదని ఎంత చెప్పినా వినకుండా బాధితుడిని ఇబ్బందులకు గురి చేశారు. కాగా నిందితులలో 3 పోలీసులు అరెస్టు చేశారు. రైలులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అస్రఫ్ గుర్తు తెచ్చుకున్నాడు. గాకు చెందిన అస్రఫ్ ప్రస్తుతం ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. నిందితులు తనపై ముఖం, కండ్లపై దాడులు చేసి దూషణాలకు దిగటమే కాకుండా తన బట్టలను కూడా చించేశారని చెప్పాడు. అలాగే తన ఫోన్ ను, తన జేబులో ఉన్న 2800 కూడా వారు లాక్కున్నారని తెలిపాడు. నడుస్తున్న రైలు నుంచి బయటకు తోసేస్తామని కూడా బెదిరించారని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గత నెల 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆ రోజులో జరిగిన విషయాలు అస్రఫ్ వివరించగా పోలీసులు వాటిని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసు దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటనలో భాగమైన కొందరు నిందితులను గుర్తించింది. అస్రఫ్ ను సైతం ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా అరెస్ట్ అయిన వారిపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. సీసీటీవీ వైరల్ వీడియోను పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా వైరల్ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి ఆషు ఔహద్ గా గుర్తించారు. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాను బట్టి చూస్తే ఆయన స్పెషల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అధికారి కుమారుడిగా తెలుస్తున్నది. అయితే ఈ దాడిలో పాల్గొన్న వారు ముంబైలో పోలీసు పరీక్ష రాయడానికి వెళ్తున్నట్టు సమాచారం. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అస్రఫ్ కు సహకరించిన ఎస్డిపిఐ సభ్యుడు సర్ఫరాజ్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.